దేశవ్యాప్తంగా వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనాన్ని రేపుతోంది. ఒక్క దేశ రాజధానిలో ఉన్న 7 లక్షల కుక్కలను 8 వారాల్లో వేరే దగ్గర షెల్టర్ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కాయి. చాలా మంది సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ గళాన్ని విప్పారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన అనేక పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శునక ప్రేమికుల తీరును తప్పుపడుతూ కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వాటిని తమ ఇళ్లలోని గెస్ట్ రూమ్స్ లో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. వీధి కుక్కలను వేరే ప్రాంతాలకు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని, అదొక భ్రమ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవి. దీనికి సంబంధించి తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవి ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అందరూ కుక్కల్ని తరలించండి అని ఏదో మంత్రంలా జపిస్తున్నారని, కానీ తరలింపు అనేది ఒక వీధిలోని సమస్యను మరో వీధికి నెట్టడానికి వాడే మర్యాదపూర్వకమైన పదం తప్ప మరొకటి కాదన్నారు వర్మ. ఇక ఒక ప్రాంతంలోని కుక్కలను ఖాళీ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ ప్రదేశంలోకి కొత్త కుక్కలు, కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరమైనవి కూడా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 7 కోట్ల వీధి కుక్కలున్నాయన్నారు. లక్షల కొద్దీ ఉన్న ఈ కుక్కలను మీరు ఎక్కడికి పంపాలని అనుకుంటున్నారని వర్మ సూటిగా ప్రశ్నించారు. తరలింపు అనేది ఒక పరిష్కారం కాదని, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక అజ్ఞానులు చెప్పే సాకు మాత్రమేనని అన్నారు. ఇక పనిలో పనిగా ఆయన వీధి కుక్కల ప్రేమికులపై కూడా తన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. శాటిన్ కుషన్లపై విదేశీ జాతి కుక్కలను పెట్టుకొని ఏసీ ఇళ్లలో కూర్చొని లెక్చర్లు ఇస్తున్నారని, కానీ వీధుల్లో అసలైన ముప్పును ఎదుర్కొనేది మాత్రం పేద ప్రజలేనన్నారు. వారికి కుక్కలపై అంత శ్రద్ధ ఉంటే వాటి కోసం వారి గెస్ట్ రూమ్స్ తెరవాలని ఫైర్ అయ్యారు ఆర్జీవి. పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడుకుంటూ, తమ విలాసవంతమైన ఇళ్లను కాపాడుకుంటూ ప్రభుత్వానికి మాత్రం తరలింపు సలహాలు ఇవ్వొద్దని వర్మ హితవు పలికారు. గతంలో కూడా వర్మ ఈ అంశంపై మాట్లాడుతూ సెటైర్లు వేశారు. దేవుడు అన్ని జీవులను సృష్టించాడని చెప్పేవాళ్లకు బొద్దింకలు, ఎలుకలు, పాములు, దోమలు, పిల్లలు చంపేటప్పుడు గుర్తుకు రావా అని విమర్శించారు. మరి దేశవ్యాప్తంగా హీట్లో ఉన్న అంశంపై ఆర్జీవి ఈ తాజా వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపుతాయో వేచి చూడాలి.